హైదరాబాద్ నాగోల్లో విషాదం చోటు చేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ 4 అంతస్తుల భవనంపై నుంచి పడిపోయి 13 ఏళ్ల బాలుడు చనిపోయాడు. స్నేహితులతో కలిసి బిల్డింగ్ పైకి వెళ్లిన శివకుమార్ గాలిపటాలు ఎగురవేస్తూ ఉండగా ఓ కుక్క అరుస్తూ పిల్లలపైకి వచ్చింది. కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శివకుమార్ భవనంపై నుంచి పడిపోయి అక్కడికక్కడే చనిపోయారు. అత్తాపూర్లో కరెంటు షాక్తో ఓ బాలుడు చనిపోగా నాగోల్లో భవనంపై నుంచి పడి శివకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తున్నప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నాగోల్లో గాలిపటాలు ఎగురవేస్తూ బాలుడు చనిపోయిన ఘటనపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పండుగ రోజు నాగోల్లో విషాద ఘటన నెలకొంది. 13 ఏళ్ల శివకుమార్ అనే బాలుడు బిల్డింగ్ పైనకి వెళ్ళి గాలిపటం ఎగరేస్తుండగా ఒక్కసారిగా అక్కడ కుక్క వచ్చి అరవడంతో భయపడి బిల్డింగ్ దూకే ప్రయత్నంలో కింద పడిపోయాడు. ఆ బాబు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఉస్మానియా మార్చరీలో బాబుకి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరిగింది అనేది. ఏం జరిగిందండి అసలు? మీరు ఏమవుతారు బాబుకి? ఏం జరిగింది అసలు నిన్న? నేను వాళ్ళ పెదనాన్న అయితేనండి, మా తమ్ముడు కొడుకు. అయితే ఈ పిల్లలు వాళ్ళ అమ్మ చక్రాలు చేస్తుంది. చేసేటప్పుడు ఏమైందంటే పిల్లలు ఆడుకుందామని డాబా మీదకి ఎక్కారంట. ఎక్కిన తర్వాత ఏదో కుక్క ఏదో అరిసి ఏదో మీదకి రాబోయిందని ఆ కంగారులో పక్క డాబా మీద దుగుదామని ట్రై చేస్తే అవతలకి వెళ్ళాక మధ్యలో పడిపోయి కింద పడిపోయి చనిపోయింది. ఏం చేస్తుంటారు మీ తమ్ముడు కానీ మీ మరదలు? అక్కడే ఉంటా అంటారు. ఎన్ని గంటలకు జరిగింది ఇన్సిడెంట్? నిన్న మధ్యాహ్నం 1 గంట అప్పుడు జరిగింది సార్. 1 గంట అప్పుడు జరిగింది. అప్పుడు దాకా బాబు నెలనే లేదు. ఇల్లు ఏదో పనిలో ఉంటే పిల్లలు ఇక వెళ్ళిపోయారు. నాన్నలు పని చేసుకుంటున్నారు. వాళ్ళు టాపీ పని చేసుకుంటారు. డైలీ కూలీ ఫ్యామిలీ ఇద్దరు వెళ్తారు. వీళ్ళు పిల్లలు ఏమో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఇలా జరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు చాలా ఇబ్బందిగా తయారైంది సార్. అంటే ఎట్లా ఊరికి వెళ్దాం అనుకోలేరా? పండగకి అందరూ ఊరు వెళ్తారు కదా, బాబు ఎట్లా ఏమైంది అసలు? నిన్న సాయంత్రం యాక్చువల్గా వెళ్ళాల్సింది. ఈ ఘటన తర్వాత మేము ఇక వెళ్ళకపోయాము, ఏడే ఉండిపోయాం. ఏమన్నారు మరి? అప్పుడు ఘటన జరిగిన వెంటనే చనిపోయాడా బాబు? అంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు? స్పాట్లో చనిపోయాడు. మా బాబుకు జరిగింది, ఎవరికి జరగద్దు. ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే, పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ 2 రోజులు ఈ పతంగాలు ఈరోజు రేపు ఉంటాయి. 3వ రోజు అయితే కొంచెం తక్కువ అవుతాయి. ఈ వదలడం కూడా చాలా జాగ్రత్తగా వదులుకోవాలి. కరెంటు వైర్ల మీద పడ్డా కూడా షాక్ వస్తుందంట. అలా కాకుండా ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మాలాంటి బాధ ఎవరికి రావద్దు అని నా రిక్వెస్ట్. వాళ్ళ తల్లి ఇంట్లో వంట వండుతున్న సమయంలో బాబు వాళ్ళ సంబంధించిన స్నేహితులతో కలిసి బిల్డింగ్ పైన ఆడుకుంటూ గాలిపటాలు ఎగిరేయడానికి వెళ్ళాడు. అంతలోపే 4 అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్ అని చెప్తున్నారు. అక్కడ నుంచి ఒక ఇంట్లో ఉండే కుక్క పైకి వచ్చి అబ్బాయిని భయపట్టించే ప్రయత్నంలోనే ఇద్దరు కలిసి ఆ పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పైకి దూకే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే ఒక బాబు ఆ బిల్డింగ్ పైకి దూకగలిగాడు. కానీ శివకుమార్ మాత్రం కింద పడిపోయి అక్కడికక్కడే స్పాట్లో చనిపోయినట్టు డాక్టర్లు చెప్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపైన నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ నరసింహతో బిగ్ టీవీ, హైదరాబాద్.